మందకృష్ణమాదిగారి నాయకత్వం, వర్ధిల్లాలి సామాజిక పరివర్తకులు మందకృష్ణమాదిగారి నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి. సాధించాం సాధించాం వర్ధిల్లాలి సామాజిక పరివర్తకులు మందకృష్ణమాదిగారి నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. సాధించాం 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 మాది సామాజిక న్యాయం, సామాజిక న్యాయ పోరాటం. ఈ పోరాటంలో ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నామో, ఎన్ని ఎన్నుపోట్లను ఎదుర్కొన్నామో మీకు తెలిసినంతగా ఈ సమాజానికి తెలియకపోవచ్చు. కానీ మొక్కవోని దీక్షతో మా నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు అలుపెరగని పోరాట యోధుడిగా ఈ జాతికి, ఈ జాతి వెనుక ఉన్నటువంటి కులాలకి సమన్యాయం చేయడంలో కీలక భూమిక పోషించి విజయాన్ని ఈ సమాజంతో పాటు మా జాతి ఉపకులాలకు కూడా అందించినటువంటి గనుడు మందకృష్ణ మాదిగ్. ఆయనకి మేము ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మేము తీర్చుకోలేమని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా మేము చేసినటువంటి పోరాటాలు భారతదేశంలో ఏ సంఘం కూడా చేసి ఉండకపోవచ్చు, ఏ పొలిటికల్ పార్టీ కూడా చేసి ఉండకపోవచ్చు. కానీ మేము మా సోదరులు అనుకునేటటువంటి మాల సోదరులు మాకు ఎప్పుడు ఎన్నుదండుగా ఉండకుండా అంబేద్కర్ సాధించిన ఫలాల్ని పంచుకోవడంలో మాకు సహకారాలు అందించకుండా ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు తీసుకెళ్లే దాంట్లో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మన లక్ష్యం సామాజిక న్యాయంతో పాటు రాజ్యాధికార కాంక్ష కూడా మనకుంది. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపొచ్చాలను పక్కన పెట్టి రాజ్యాధికార దిశ వైపు మనం కానీ ప్రయాణించకపోతే ఈ కులాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండే చందంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి, మాకు ఈ వర్గీకరణ జరిగిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి ఈ హామీని నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మేము ఆ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో సహకారం అందిస్తామనేది కూడా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. పోతే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీలుగా విభజించడం, రోస్టర్ పాయింట్లను 200గా తీసుకోవడం అనేది కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలలోనే కాకుండా సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాటాని మాకు అందించేటట్లుగా ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాల్ని ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. జీవో నంబర్ 25ని అమలు చేయగలిగితే ఎవరికి రావాల్సిన వాటా, ఎవరి జనాభాకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని రిలీజ్ చేసినటువంటి కార్పొరేషన్లో వచ్చేటటువంటి లోన్లను కూడా ఎవరి జనాభా ఎంత ఉందో అంత జనాభాగా వాళ్ళకు వచ్చేటట్లుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పని, అలా చేయడం ద్వారా ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయం, సమన్యాయం అనేటటువంటి లక్ష్యంతో మాకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ను నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఆ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ పెద్దలకు కానీ జనసేన నాయకత్వానికి కానీ మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఉద్యమం చేయొచ్చు, మేము రోడ్డెక్కి ధర్నాలు చేయొచ్చు, కానీ మా విషయాన్ని ప్రభుత్వానికి సారేసే దగ్గర మీ పాత్ర ఉండబట్టే మేము ఈరోజు వర్గీకరణ లక్ష్యాన్ని చేరుకున్నాం అనేది సమాజం మొత్తానికి తెలుసు. మీడియా లేకపోతే మా విషయాన్ని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసేవారు లేరు. మీ ద్వారే మా బాధలు గాథలు తెలియజేశారు కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చొని పండగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే లక్ష్యం కోసం ఏర్పాటైనటువంటి దండోర ఉద్యమం అన్న చెప్పినట్టు ఈ సమాజంలో ఏ కుల సంఘాలు ప్రజా సంఘాలు చేయలేనటువంటి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు నడిపిన చరిత్ర అది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అని చెప్పని తెలియజేసుకుంటూ, గతంలో వర్గీకరణ సాధించుకున్న ఫలాలు కొంతమంది స్వార్థపరుల వల్ల నష్టపోవడం జరిగింది. అదే పట్టుదలతోటి లక్ష్యాన్ని విడవకుండా మా నాయకుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగని నాయకుడు కాబట్టే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు అండగా నిలవటం, ఈరోజు వర్గీకరణ సాధించుకోవటం జరిగింది. మా సోదరులు అర్థం చేసుకొని ఉంటే ఇంతకాలం 30 సంవత్సరాలు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. మా సోదరులో ఉన్నటువంటి ప్రజా నాయకులు ఉన్నారు, వాళ్ళైనా అర్థం చేసుకొని ముందుకొచ్చి ఉంటే 30 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ వాళ్ళల్లో కూడా మానవతావాదులు ఉన్నారు, మా ఉద్యమానికి అండగా నిలబడినటువంటి మా సోదరులు మానవ సోదరులు ఉన్నారు. కొంతమంది స్వార్థపరుల వల్లే 30 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టులో కొట్టేశారో అదే రోజు కన్నీళ్లు గార్చి కృష్ణమాది గారు ఒక మాట అన్నారు, చివరికి న్యాయమే గెలుస్తుంది అని చెప్పని మాట్లాడిన మాటే అదే న్యాయాన్ని ఈరోజు ప్రజావాదులందరూ కూడా కలిసి గెలిపించడం జరిగింది. అందరికీ కూడా ఈ సమాజం మొత్తానికి మాదిగ జాతి రుణపడిందని కూడా తెలియజేసుకుంటూ, చరిత్రలో వర్గీకరణ సాధిస్తామని చెప్పని మా జాతిలో కూడా నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడినాయి. 30 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం, చివరికి కార్యకర్తలు కూడా కేసులు, జైళ్ళు, 30-40 మంది ప్రాణత్యాగాలు. కానీ చివరికి మిగిలింది ఏంటంటే పల్లెలకు వెళ్ళినా కానీ ఇంకా వర్గీకరణ రాదులే, ఆ వర్గీకరణ ఉద్యమం చేయలేని చెప్పని అలుపెరిగి అలసిపోయినటువంటి చరిత్ర మన ముందు కనపడతా ఉంది. అలాంటి చరిత్రను కూడా కూటమి ప్రభుత్వం ద్వారా, ఆ కూటమి ప్రభుత్వం అండగా నిలబడబట్టే మేము ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో ఉన్నామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఈ సమాజం మొత్తానికి కూడా మాదిగ జాతి రుణపడిందని చెప్పని తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం.